ఈ రోజు మనం హైదరాబాద్ మహానగరంలో ఉన్న గోల్కొండ కోటలో ఉన్నాము. ప్రస్తుతం అయితే ఇక్కడ బోనాల జాతర మొదటి రోజు జరుగుతోంది. మన తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే మహా జాతర గోల్కొండ బోనాలు. చారిత్రాత్మక గోల్కొండ కోట ఈ రోజు కలకలలాడుతోంది. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి తెల్లవారుజాము నుండే ఇక్కడికి రావడం మొదలు పెట్టారు. పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలు, రంగురంగుల చీరల్లో మహిళల భక్తి ప్రదర్శన, డప్పుల మోత, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, జై మహంకాళి అనే నినాదాలతో గోల్కొండ కోట మొత్తం భక్తితో మారుమోగుతోంది. ప్రతి బోనం వెనుక ఒక మొక్కు ఉంది. ప్రతి అడుగు వెనుక ఒక భక్తి విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడి కళ్ళల్లో అమ్మవారి పైన అపారమైన నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణ నలుమూలల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మరి ఈ రోజు ఇక్కడ జరిగే మొదటి బోనం ఉత్సవాల్లో ఎలాంటి ప్రత్యేకతలున్నాయి, భక్తులు అమ్మవారికి ఏమేం సమర్పిస్తున్నారు, పోతురాజుల విన్యాసాలు ఎలా ఉన్నాయి, జోగిని సేవలు, అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, ఆలయంలో జరిగే విశేషమైన పూజలు, ప్రతి విశేషాన్ని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూపించబోతున్నాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, తెలంగాణ గర్వించదగ్గ గోల్కొండ బోనాల ఉత్సవంలో పాల్గొని ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ తెలుసుకుందాం. ప్రతిసారి వస్తారా మీరు ఇక్కడికి? ఇయర్ మేము వస్తాం ఇక్కడనే. ఓకే, సో మీకు ఎక్కువగా తెలుసుంటది. అసలు బోనం ప్రత్యేకత ఏంటి, బోనం ఎందుకు చేస్తారు? బోనం అంటే అది అప్పటి నుంచి వస్తుంది కల్చర్ నుంచే బోనం చేయడం అనేది. బోనం చేస్తే మంచిగా ఉంటది, కళ్ళు సాక గుడాలు పెడతారు కదా అమ్మవారికి. అవును, అంటే ఏమైనా నియమాలు ఉంటాయా? నాన్ వెజ్ తినకూడదు అది అలా ఏం లేదు. అమ్మవారికి బోనం చేసినాక మనం నాన్ వెజ్ తినొచ్చు, తినొద్దు అని చేసే ముందు మనము ఒక ఫాస్టింగ్ ఉండి అమ్మవారికి పూజ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు కదా, తర్వాత నాన్ వెజ్ తినొచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఫస్ట్ టైం వచ్చినాం మేము, అక్క వాళ్ళతో వచ్చినాం. ఫస్ట్ టైం వేరే వాళ్ళతో మీరు వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది, దర్శనం కూడా బాగా జరిగింది. ఫస్ట్ టైం. అంత రష్ ఉన్నారా? ఉన్నారు, కొంచెం రష్ ఉన్నారు. ఎంత టైం పట్టింది దర్శనానికి? హాఫ్ అన్ అవర్ పట్టింది. పైకి ఎక్కడము అంటే 1 అవర్ అయింది, అక్కడ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఓకే, పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? పొద్దున 8 అట్లా బయలుదేరి పైకి పోయినాం. ఓకే, ఇప్పుడు ఇంకా కూడా వస్తున్నారు కదా, ఆ భక్తులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే బాగా అనిపించింది, రండి దర్శనం చేసుకోండి అని మంచిగా దర్శనం చేసుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలంటారా? మేము ఫస్ట్ టైం వచ్చినాము, అంటే బోనాలు అంటే ఇక తెలుసు కదా అందరికి, తెలంగాణ అంటేనే బోనాలు. ఫస్ట్ రోజు ఈ రోజు స్టార్ట్ కదా. అవును, అట్లా. ఓకే, అమ్మవారికి ఏ కోరికతో మీరు ఇక్కడ ప్రార్థించారు? అంటే చెప్పొద్దు కదా, చెప్తే నెరవేరుతుందంటారా? అంటే ఎక్కువగా ఫేమస్ ఏంటంటారు? బోనాలే కదా, అంటే బోనం ఎక్కియడం ప్రతి వారంలో 2 సార్లు అమ్మవారికి ఎక్కిస్తారు కదా బోనాలు. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ఈ రోజే కదా స్టార్ట్, ఇంకా లాస్ట్ వరకు ఉంటది. నిన్న బొట్ల కార్యక్రమం ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ప్రతి బోనం దగ్గరికి వెళ్తారా మీరు? ఇప్పుడు సికింద్రాబాద్ గానీ అట్లే ఇక్కడ మొక్కులు ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ కూడా గోల్కొండ. ఓకే, చుట్టాల వాళ్ళతో వచ్చారా? ఓకే, కాలనీ వాళ్ళతో వచ్చినాం. నమస్కారం అండి. నమస్కారం. సో ఈ బోనాలలో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, మంచిగా. ఓకే, ఫస్ట్ టైం వచ్చారా మీరు? ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చాను. ఓకే, అంటే నార్మల్ గా వచ్చాను, బోనాల టైంలో అయితే ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. ఓకే, అమ్మవారికి ఎక్కువగా ఏ నైవేద్యం ఇష్టం అండి? ఆమెకు బెల్లం అన్నం పెడతారు, పెరుగన్నం నైవేద్యం అవి ఇచ్చడం. వేపాకులు. ఎవరైనా బోనం ఎత్తొచ్చా? ఎవరైనా పెళ్లి కాని వాళ్ళైనా సరే, ఏమైనా మొక్కున్నా సరే, ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా చేయొచ్చు. అమ్మకి అట్లా ఏమైనా భక్తితో ఎవరు చేసినా ఆమె స్వీకరిస్తుంది. ఓకే అండి, నమస్కారం. నమస్కారం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ బోనాల వాతావరణం? చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన. మీరు కూడా ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం మేము కలిసి వచ్చాము. ఓకే, ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ పొద్దున 8:30కి వచ్చినాం. ఓకే, ఎంత సమయం పట్టింది దర్శనానికి? పొద్దున మెట్లు ఎక్కడం గంట అయింది, అక్కడ అర్ధగంట అయింది. ఓకే, అంటే బోనం చేసుకొచ్చారా లేకపోతే మామూలుగా దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చినాం. నాకు ఈ బోనాల పండుగ అంటే చాలా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. ఆ పాటలు అవన్నీ వినాలన్నా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తెలంగాణ అంటేనే బోనాలు, హైదరాబాద్ లో అంటే ఇంకెక్కువ కదా. చాలా ఇష్టం నాకు. ఓకే, చాలా ఇష్టం నాకు. సో ప్రతిసారి వస్తారా? పక్క ఇప్పుడు వచ్చిన బల్కంపేటకి ఇట్లా వెళ్తా. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ గోల్కొండ బోనాలకి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటది. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ప్రతిసారి ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చి నుంచి చాలా బాగా అవుతుంది. తెలంగాణ వచ్చి నుంచి అంతకుముందు మామూలుగా ఉంటుండే, తెలంగాణ వచ్చి నుంచి చాలా బాగా అవుతుంది. ఈ రోజు మొదటి రోజు? మొదటి రోజు. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ ఆదివారం ఉంటుంది. ఆదివారం గురువారం
ఓకే. ఇక మధ్యలో అంత ఉండదు. ఆదివారం గురువారం అయితే ఖచ్చితంగా తొట్టెల బోనాలు. ఓకే. మీరు మీ ఫ్యామిలీతో వచ్చారా? మేమందరం మా ఒకే బస్ ఇంటి దగ్గర ఉంటాం. అవునా? ఒకే కాలనీ వాళ్ళందరూ కలిసి వచ్చారు. సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి చేయకుండా. అంటే మీరు ఇక్కడ ప్రాపర్ అయినా హైదరాబాద్? ఇక్కడనే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే లంగరోజు, మా అత్తగారి ఇల్లు అక్కడ చాదర్ఘట్ కాచిగూడ. ఓకే. అంటే ఎవరైనా చేసుకోవచ్చు అంటారా ఈ గోల్కొండ? ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మీకు అనుకున్న పనులు అవుతాయి ఇక్కడ ఏ చేసుకున్నా. ఇక్కడ ఏ అమ్మవారు ఉంటారు? బోనం జగదాంబ, ఎల్లమ్మ తల్లి, మాంకాలమ్మ, అందరు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే. నమస్తే అమ్మా. మేము ప్రఖ్యాతంగా అయితే 4 సంవత్సరాలు అయ్యాయి రాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. మేము వస్తున్నాము. మేము కుమ్మరోళ్ళమే. మాది మేడిపల్లి, మైనాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. మైనాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. మేము ఇక్కడ గోల్కొండకు 4 సంవత్సరాలు అయ్యాయి రాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. మేము వస్తున్నాం బస్సులు కట్టుకొని. మా కోరికలు తీరుతాయని మొక్కి వాళ్ళకు ఫస్ట్ మా కుమ్మరోళ్ళ బోనం ఎక్కాలనే వస్తాం. మా జీవితంలో మా నెరవేరే కోరికలకే వస్తున్నాం ఇక్కడ. ప్రతి ఇయర్ మా కుమ్మరోళ్ళకు ఫస్ట్ బోనం సమర్పించాలి కదా, వస్తున్నాం ఇక్కడ. మంచిగా అనిపిస్తుంది. వీడికి 4వసారి రావడం మంచిగా అనిపిస్తుంది. కంటిన్యూ వస్తున్నాం. నాకు నచ్చింది, మంచిగా అయింది. పోయినసారికి ఈసారికి ఫస్ట్ సారికి ఈసారికి ఇంకా జనాలు బాగా అవుతారు, బాగా అనిపిస్తుంది. మా కింద ఉంటే బోనం ఎత్తగానే చెప్పేస్తాంలే. డోలు కొడతారు కదా, పోతురాజులు ఆడతారు కదా, అప్పుడు డోలు కొడితే అమ్మవారి పేరు ఇంకొస్తే చెప్తాము. మేము మా ఇంట్లో నరసింహస్వామి ఎల్లమ్మకే చేస్తాము అమ్మవారికి. అందుకే గోడుకులు ఎల్లమ్మ కాడికి వచ్చేసినాం. గోల్కొండ ఎల్లమ్మకు సమర్థించడానికి బోనము వచ్చినాము. మా ఇంట్లో కూడా ఎల్లమ్మ తల్లి, నరసింహస్వామి మాకు నచ్చింది. అందరు కొలువయ్యారు మా ఇంట్లో. ఇక్కడ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ.